హలో అండి. ఈరోజైతే చేదు దోసకాయ పచ్చడి అయితే పెట్టి చూపిస్తా అండి. దానికి కావాల్సినవి అయితే దోసకాయలు ఒక కేజీన్నర ఉన్నాయండి. ఇవైతే కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఊరేసుకోవాలండి. ఈ పచ్చడి అయితే ఒక 15 రోజుల వరకు అయితే చాలా బాగుంటుంది. 1 మంత్ అయితే నిలువ ఉంటుందండి ఈ పచ్చడి. పసుపు ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఇలా కలిపి పెట్టుకొని ఇంకా తెల్లారి వాటర్ అయితే వస్తాయండి. అందులో ఆ వాటర్ని తీసేసి మనం పోపు చేసుకొని పచ్చడి కలుపుకోవడమే. ఇంకా ఎంతే ఈజీ అండి. ఇలా ఉదయం లేచిన తర్వాత అందులో ఊరిన నీరుని తీసేసి పోపు అయితే చేసేసుకున్నా అండి. ఇందులో ఎల్లిపాయలు కొంచెం ఎల్లిపాయ పేస్ట్ వేసి అదే నూనెలో ఆవపిండి జీలకర్ర పొడి మెంతి పొడి వేసి కలుపుతున్నాను. తగినంత ఉప్పు కారం కూడా వేసి ఇందులోనే కలిపేస్తా అండి. ఆవపిండి ఎక్కువగా ఉండాలండి ఈ పచ్చళ్ళు, అప్పుడే ముక్క గట్టిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ ఉప్పు వెనుక వేసి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ ముక్కలను బట్టి కొలత అంటూ ఏం లేదు, ఆ ముక్కల్ని బట్టి చూసుకొని కలుపుకోవడమే. కొంచెం పచ్చి ఆయిలే కలిపేసుకోవచ్చు. ఏవైతే ఊరిన ముక్కలు ఉన్నాయో ఆ వాటర్ తీసేసి ఈ ముక్కల్ని ఇలా ఇందులో కారం వేసి కలిపేసుకోవడం అండి. ఎంతో టేస్టీ అయిన పచ్చి దోసకాయ పచ్చడి అయితే రెడీ అవుతుందండి. ఇదైతే 15 రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదే అండి ఫైనల్గా చాలా బాగుంది. ఇంకేం లేదండి, ఈజీ ఇది. ఇలా అంతా జాడీలోకి తీసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతే అండి.